విద్యుత్ ఛార్జీలేమో మేము అనలేదు తూచి అంటారు, ఇసుక ఫ్రీ అంటే తూచి అంటారు, మత్స్యకార భరోసా తూచి అంటారు. ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను, లేదా ప్రజలందరికీ కూడా విశదీకరిస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఉండుంటే ఎన్ని తిప్పల పడైనా సరే అమ్మఒడి వేసేసి ఉండేవాడు కదా. ఎన్ని తిప్పల పడైనా జూన్ మాసంలో అమ్మఒడి వేసేవాడు కదా. డ్వాక్రా అక్క చెల్లెలందరికీ 0 వడ్డీ ఖచ్చితంగా పడి ఉండేది కదా. చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఈ రెండు పడేవి కదా. మత్స్యకారులకందరికీ కూడా మత్స్యకార భరోసా పడి ఉండేది కదా, 10,000 రూపాయలు. కానీ ఆకాశంలో మబ్బులు చూసి ఇంట్లో బిందులో నీళ్లను పారబోసుకున్న తొంతైంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి పరిస్థితి. వీళ్ళ ముగ్గురు కలిసి అలవి కాని హామీలను ఇచ్చారు, అవన్నీ అయిపోతాయి అని చెప్పని. పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని కొంతమంది, చంద్రబాబుకి ఇచ్చే బుద్ధి లేదు కానీ అబద్ధాలు ఆడతాడు కానీ మోసం చేస్తాడు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని వాళ్ళ పార్టీ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ వాళ్ళేమో మామూలుగా అయితే ఇక్కడ ఏమీ లేవు కానీ ఢిల్లీ నుంచి డబ్బులు తెస్తాం మేమని చెప్పిన భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మీరు ముగ్గురు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇవాళ మోసం చేయటంలో ముందున్నమాట వాస్తవమా కాదా అనేది మీకు చెప్తూ, ఇవాళ తెలుగుదేశం పార్టీ లేదా కూటమిలో ఉన్నటువంటి మొత్తం కూడా ఈ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మోసానికి, మీరు చేసిన పాపాలకి ఖచ్చితంగా మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాల్సినటువంటి లేదా ప్రశ్నించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మీరు చేస్తున్న మోసాలని ప్రశ్నిస్తుంటే ఒక్కడు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కూటమిలో ఎవరు కూడా ఒక్కళ్ళు కరెంటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు మీరు తీసేస్తా ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళు ట్రూ అప్ ఛార్జీలు బిల్లులో వస్తున్నాయి నేను చెప్పానా అని చంద్రబాబు నాయుడు గారు విలేకరులను దబాయిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారేమో ఆ శాఖలో కింద మీద ఆయన కొట్టుకుంటున్నాడు. పంచాయతీరాజ్ శాఖ తప్పితే ఆయన తొంగి చోట్ల పక్కకి, అంటే చూస్తే కూడా ఆయనకు కూడా ఇదే సమాధానం చెప్పాలి కదా. మళ్ళీ ఈ మోసాలన్నిటికీ సమాధానం చెప్పాలి కాబట్టి అవి చూసా ఏం చెప్పట్లా. సినిమా రేట్లను మేమేదో చేసేసాం, సినిమా వాళ్ళకి అన్యాయం చేశాం,